కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్. మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయాల్లో మహిళల ఎదుగుదలను ఓర్వలేకే వైసీపీ నాయకులు ఈ తరహా ఆరోపణలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే సురేష్ మండిపడ్డారు. ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే కాలంలో నల్లపురెడ్డికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. నెల్లూరు జిల్లాలో మహిళా నేతలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. వారి మీద ఇటువంటి నీచమైన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఒక లైన్ అనేది ఖచ్చితంగా లైన్ మెయింటైన్ చేయాలి. ఎవరైనా కూడా అది ఎవరైనా దానికి అతీతులు కాదు. మహిళలని అవమానించినప్పుడు చరిత్ర చెప్తా ఉంది. మహిళలని అవమానించిన ఎవరు కూడా బాగుపడిన సందర్భం లేదు. రాజులు లేదు, రాజ్యాలు లేదు, ఏదైనా కూడా బాగుపడిన సందర్భం లేదు. అది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ముందుకి వెళ్లాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అలాగే మనం ఒకసారి గత సంవత్సరం రోజులుగా కూడా మహిళల జోలికి వచ్చిన ఎవరిని కూడా ఉపేక్షించిన పరిస్థితి లేదు. నేను మాటలు చెప్పడం కాదు, సంవత్సరం రోజుల్లో ఒకసారి కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఎవరైనా క్లియర్గా తెలుస్తుంది. ఈ రోజున మహిళల జోలికి ఎవరైనా రావాలన్నా, వాళ్ళని తిట్టాలన్నా, వాళ్ళ మీద చేయి చేసుకోవాలన్నా కూడా వణికే పరిస్థితి తీసుకొచ్చాం ఉదయగిరి నియోజకవర్గంలో. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా మహిళలకు అండగా ఉండడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కూడా వారిని ఎవరు వాళ్ళ జోలికి వచ్చినా, ఎవరిని వాళ్ళ అబ్యూజివ్గా మాట్లాడినా కూడా సహించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా సమాజం అంతా మీ వెనకాల ఉంటుంది. ఈ రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబం వెనక, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం వెనకాల ఉదయగిరి నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు అందరం మేము అండగా ఉంటాము. మీరు ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో కూడా వైసీపీ నుంచి ఏ లీడర్ కూడా మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వారి మీద ఇటువంటి నీచమైన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. రాబోయే